నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈ నెల 21వ తేదీ ఆదివారం విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆదివారము 3 విశేషాలతో కూడుకొని ఉంది. అదేమిటంటే మొదటిగా సూర్యగ్రహణం. సూర్యగ్రహణం మనకు మాత్రం లేదు. మన భారతదేశంలో సూర్యగ్రహణం సంభవించటం లేదు. కాబట్టి మనకు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. మనకు సూర్యగ్రహణం వల్ల వచ్చే ఇబ్బందులు ఎలాంటివి కూడా మనకు వర్తించటం లేదు. సో ఈ ఆదివారం సూర్యగ్రహణం ఉన్నా కూడా మన భారతదేశంలో సంభవించటం లేదు. ఈ ఆదివారము మరొక విశేషం ఏమిటి అంటే అమావాస్య. దీనిని మనము మహాలయ అమావాస్య అంటారు. ఈ మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు చేయవలసిన దేవతలకు తర్పణాలు ఇవ్వడము, పెద్దలకు బియ్యం ఇవ్వడం, పితృదోషం పూజలు ఇవన్నీ కూడా పాటించే వాళ్ళు పాటిస్తుంటారు. ఇది ఈ రోజుతో చివరి రోజు అండి. మనం పూర్ణిమ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ అమావాస్య వరకు 15 రోజులు కూడా ఈ పితృదేవతలకి తర్పణాలు ఇస్తూ ఉంటారు. ఇక మూడవ విశిష్టత ఏమిటి అంటే బతుకమ్మ పండగ ప్రారంభమవుతుంది. ఈ 21వ తేదీ ఆదివారం నుంచి బతుకమ్మ పండగ ప్రారంభమవుతుంది. 21 ఆదివారం నుంచి 30వ తేదీ మంగళవారం వరకు మొత్తం 9 రోజులు బతుకమ్మ పండుగ జరుగుతూ ఉంది. ఈ 9 రోజులు కూడా రకరకాల పూలతో, రకరకాల నైవేద్యాలతో మన ఆడపడుచులందరూ కూడా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకుంటారు. సో ఇదండి ఈ ఆదివారంకున్న 3 విశేషాలు. ప్లీజ్ లైక్ మీ అండ్ సబ్స్క్రైబ్ మీ. మీ శ్రీలక్ష్మి.